హాయ్ నమస్తే అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీరకాయ పొట్టు పచ్చడి తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. కొంచెం వెరైటీగా పిస్తాతో చేద్దామండి. చాలా హెల్తీగా ఉంటుంది. బీరకాయ పొట్టు 1 కప్ తీసుకున్నాను. 1/2 కప్పు పిస్తా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్టు, పచ్చిమిర్చి ఒక 20, ఒక నిమ్మకాయ, ఎల్లిపాయలు. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒకటి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టి ముందుగా పిస్తా మంచిగా ఫ్రై చేద్దాం. చూడండి, పిస్తా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఒక బౌల్లో తీసేసుకుందాము. మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని ఈ పొట్టు కూడా వేసి బాగా మగ్గనిద్దాము. ఇక్కడ ఆయిల్కి బదులు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న వెన్న వేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తే చాలా త్వరగా మగ్గిపోతుంది. మంచిగా ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాము. ఒక 5 మినిట్స్ కలియపెడితే మొత్తం మంచిగా మగ్గిపోతుంది. చూడండి, కొంచెం మగ్గినట్టు అయింది కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేద్దాము. సపరేట్గా ఏం అవసరం లేదు. ఇందులోనే వేసేసి ఇవి కూడా మగ్గే టైంకి ఈ బీరకాయ కూడా మొత్తం మగ్గిపోతుంది. ఇలాగే ఒక 5 మినిట్స్ కలియపెట్టుకుంటూ ఉందాం. పొట్టు వేగే వరకు ఈ లెమన్ మంచిగా జ్యూస్ తీసుకుని ఈ బౌల్లో ఉంచుదాము. చూడండి, ఇప్పుడు ఇలాగా ఇంతవరకు మగ్గితే సరిపోతుంది. ఎక్కువ మగ్గినా కూడా టేస్ట్ పోతుంది, అలాగే దీని ఫ్లేవర్ కూడా పోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. చూడండి, ఇలాగా మిక్సీ జార్లో వేసాం కదా. ఇప్పుడు ఈ జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి పచ్చివే వేసుకుందామండి. ఆల్రెడీ మనము ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేద్దాము. చూడండి, హాఫ్ గ్రైండ్ అయినాయి కదా. ఇప్పుడు మనము వేపుకున్న పిస్తా కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఒకసారి చూద్దాము. వావ్, చూడండి, ఇంకా ఇంతకన్నా మెత్తగా రాదు. కొంచెం పీస్గానే ఉంటుంది. ఏం కాదు. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. అంతేనండి, బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో తినవచ్చు, చపాతీలో తినవచ్చు, రోటీస్లో కూడా తినవచ్చు, అలాగే బ్రెడ్లో కూడా పెట్టి తినవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. మనం పిస్తాతో చేసుకున్నాం కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు అండి. షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు. బాడీలో హీట్ ఉన్నా కూడా తీసేస్తుంది. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.